ఇందిరమ్మ ఇళ్ల కొరకు ఎదురు చూపులు. పెన్పహాడ్ మండల కేంద్రంలో అనంతారం గ్రామ పంచాయతీ పరిధిలో నిరుపేద కుటుంబానికి చెందిన మామిడి సరిత లచ్చయ్య గత 2 సంవత్సరాల నుంచి ఖాళీ స్థలం నుంచి గుడిసెలో నివాసం ఉంటూ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. మా పేరు L1 లో వచ్చినా కూడా L1 లో పేర్లు వచ్చిన వారిని తొలగిస్తూ కమిటీ వారికి నచ్చిన వారిని ఎంపిక చేస్తున్నారని, ఈ విషయాన్ని ఇందిరమ్మ ఇళ్ల కమిటీ మెంబర్స్ ని వివరణ కోరగా అసలైన పేదలను గుర్తించే వారికి ఇస్తున్నామని సమాధానం చెబుతున్నారు. L1 లో సెలెక్ట్ అయిన పేర్లు తొలగించడం అన్యాయమని, ఇదే విషయంపై పలుమార్లు గ్రీవెన్స్ డేలో కలెక్టర్ ని కలిసి దరఖాస్తు పెట్టుకుంటే మీ ఎంపీడీఓ నువ్వు కలువు అని చెప్పారు. కలిసిన కూడా చూద్దాం చేద్దామని అంటున్నారు. మేము L1 లిస్టులో పేరు చూసి ఇసుక రాయి తొలగించుకొని ఇల్లు కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించి అధికారులు ఇల్లు ఇప్పించి న్యాయం చేయగలరని కోరుకుంటున్నామని అన్నారు. మామిడి సరితని మాకు ఇల్లు రాలేదు, మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు ఇల్లు 2 సంవత్సరాల సంది మేము ఇంట్లోనే నివసిస్తున్నాము. మాకు ఇల్లు కావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మాకు ఇల్లు రావాలి, మా ప్రభుత్వం ఇవ్వాలని కోరుతున్నాము. మాది అనంతారం గ్రామం, పెన్మాడ మండలం, జిల్లా సూర్యాపేట. మామిడి లక్ష్మయ్య. మాకు 3 పిల్లగాళ్ళు ఉంటారు. మేము గుడిసెలనే ఉంటున్నాం 2 సంవత్సరాల సంది. మాకు 3 పిల్లగాళ్ళు ఉంటారు. ఆ పిల్లగాళ్ళు వర్షాలు వస్తే పక్కింట్లో వాళ్ళు అక్కడ ఇక్కడ పండుకుంటారు. మాకు గవర్నమెంట్ ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నాం. గవర్నమెంట్ అధికారులు మా లిస్టులో L1లో మా పేరు వచ్చింది. అయినా కొందరు కమిటీలల్లో పేరు లేకుండా చేశారు. ఇందిరమ్మ కమిటీలల్లో మా పేరు లేకుండా వాళ్ళే రాసుకొని మా అసలు అరువులని పక్కకు పెట్టేసి మేము పోయారు. మేము కలెక్టర్ కాడికి కూడా పోయినాం. గ్రీన్స్ కాడికి కలెక్టర్ గారు కూడా ఎంపీ వరకే లెటర్ రాసిస్తున్నాం. ఆ లెటర్ వల్ల మాకు ఇల్లు మంజూరు కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాది ఇంతకుముందు అరువుల లిస్టు బయటకు వచ్చింది. బయటకు వస్తే మేము అరువుల లిస్టులో చూసినాం. అరువుల లిస్టు చూస్తే మాది L1లో వచ్చింది. L1లో పేరు కూడా వచ్చింది. పేరు వస్తే మాకు L1లో ఉన్న వాళ్ళకు జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళకి అనే అవకాశాలు ఉన్నాయని అనుకుంటే L1లో వచ్చింది. మేము L1లో వచ్చింది అనుకొని మేము అన్నీ కొద్దిగా మెటీరియల్ అవి అన్నీ తోలుకున్నాక L1లో వచ్చింది. మా అనంతారం గ్రామానికి 55 ఇండ్లు వస్తే 55 ఇండ్లలో అసలు అరువులు ఉన్న వాళ్ళం, పేదవాళ్ళం మేము. మాకు అసలే ఇల్లు రాకుండా అరువుల లిస్టులో మాకు పేరు లేకుండా చేసి ఇందిరమ్మ కమిటీ వాళ్ళు మా పేరు లేకుండా ఉన్న 55 ఇండ్లని ఉన్న వాళ్ళకి అందరికి పెట్టి మాకు ఇల్లు లేకుండా చేశారు. గవర్నమెంట్ మేము ఆ నుంచి మాకు రాలేదని మేము కలెక్టర్ కాడి గ్రీవెన్స్కి కూడా పోయినాం. కలెక్టర్ కాడికి పోతే కలెక్టర్ కూడా ఎంబీఓ గారికి రాసిండు. ఎంబీఓ గారికి కూడా పోయి మేము ఆ వినతి పత్రం ఇచ్చినాం. వినతి పత్రం ఇస్తే సార్ కూడా మీకు ఏమైనా అవకాశాలు ఉంటే చూస్తామని చెప్పారు. దయచేసి మాకు గవర్నమెంట్ వల్ల వాళ్ళు మాకు ఇల్లు మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నాం.